తల్లికి వందనం స్కీమ్. ఈ వీడియో చూస్తే మీరు తల్లికి వందనం స్కీమ్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరండి. సో లాస్ట్ వరకు చూడండి అండ్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, తల్లికి వందనం స్కీమ్ అనేది సూపర్ 6 స్కీమ్లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్. సెకండ్ పాయింట్, 15,000 రూపీస్ అనేది మనం ఆర్థిక సహాయం చేస్తాం విద్యార్థులకి. ఏ విద్యార్థులకి అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకి మనకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. మరి 15,000 రూపాయలు మరి స్టూడెంట్స్కి ఇచ్చేస్తామంటే స్టూడెంట్స్కి ఇవ్వము, వాళ్ళ యొక్క తల్లి అంటే మదర్ అకౌంట్కి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ మనకి 13,000 రూపాయలే తల్లికి పడతాయి తల్లి అకౌంట్లో. మరి 15,000 అంటే మరి 13,000 పడితే ఇంకో 2,000 ఏమవుతుంది, అవి స్కూల్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారనమాట. ఓకే, ఈ 3 పాయింట్లు గుర్తున్నాయా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంటే 1 నుంచి 12 చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వర్తిస్తుందండి. ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇంకోటి, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది అంట, గవర్నమెంట్ స్కూల్లో కాదు, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ ఆదాయం పన్ను పరిధిలో రాకుండా ఉంటే వాళ్ళందరూ కూడా స్కూల్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా వాళ్ళకి తల్లికి వందనం వర్తిస్తుంది. ఓకే, సో దీంతో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేసాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉండిపోయింది, ఎంత పర్సంటేజ్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి స్టూడెంట్స్ అంటే 75%, నాట్ 70%, 60%, 90%, 100%. ఇట్ ఈస్ 75%. అలా గుర్తుండిపోవాలి, అంతే, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తల్లికి వందనం. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ, అండ్ ఫర్ మోర్ కంటెంట్ like this video and also subscribe my channel. Thank you.